వెల్కమ్ టు మై ఛానల్ టాలీ రాడర్. నేను మీ యజ్ఞమూర్తి. నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్నటువంటి లేటెస్ట్ ఫిలిం అఖండ 2 అనే విషయం మనందరికీ తెలిసిందే. ఆ సినిమా సెప్టెంబర్ 25న విడుదలవుతుంది అని చెప్పేసి చాలా కాలం క్రితమే ఆ సినిమా నిర్మాతలు ప్రకటించారు. 14 రీల్స్ ప్లస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్, అలాగే నందమూరి తేజస్విని అంటే బాలకృష్ణ చిన్న కుమార్తె కలిసి ఆ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు. బోయపాటి శ్రీనితోటి బాలయ్య కలిసి చేస్తున్నటువంటి 4వ సినిమా కాబట్టి అఖండ 2 మీద అంచనాలు అసాధారణ స్థాయిలో ఉన్నాయి. ఈ విషయం మనకు బాగా తెలుసు, ఎందుకు అంత యాంటిసిపేషన్స్ ఎక్కువగా ఉన్నాయి అనేది. సో వాళ్ళ కాంబినేషన్లో వచ్చినటువంటి సింహ, లెజెండ్, అఖండ ఈ 3 కూడా ఒకదాన్ని మించి మరొకటి బాక్సాఫీస్ దగ్గర ఘన విజయాన్ని నమోదు చేసుకొని కలెక్షన్ల వర్షం కురిపించాయి. మరి ఇప్పుడు అఖండ 2 మీద ఆ స్థాయిని మించినటువంటి అంచనాలు. సో అఖండ అనే క్యారెక్టర్ ఏదైతే ఉందో, అంటే అఘోర పాత్రలో బాలయ్య చేసినటువంటి అభినయం ఆ అఖండ సినిమాని 2021లో డిసెంబర్లో రిలీజ్ అయినప్పుడు జనం బ్రహ్మరథం పట్టారు. సో అప్పటిదాకా కరోనా భయం వల్ల థియేటర్లకు రావటానికి భయపడినటువంటి జనం సో అఖండ నుంచే మళ్ళీ రావటం మొదలైంది. కేవలం ఇది తెలుగు రాష్ట్రాలకు పరిమితమైన విషయం కాదు, దేశం మొత్తానికి సంబంధించిన విషయంగా మారిపోయింది. ఎక్కడా కూడా, అంటే హిందీ సినిమాలు కూడా రిలీజ్ చేయడానికి భయపడుతున్న సందర్భంలో ఆ సమయంలో అఖండ రిలీజ్ అయ్యి అఖండమైనటువంటి విజయం సాధించింది. సో ఇప్పుడు మరి సెప్టెంబర్ 25 ఈ సినిమా వస్తుంది అనుకునేంతలో పవన్ కళ్యాణ్ సినిమా ఓజీ దానిని అదే రోజు అంటే సెప్టెంబర్ 25న రిలీజ్ చేస్తున్నట్టు ఆ చిత్ర నిర్మాత అయినటువంటి డివివి దానయ్య ప్రకటించారు. దీంతో చాలామందిలో అయోమయం నెలకొంది. ఆల్రెడీ అఖండ 2 సినిమా అదే రోజు రిలీజ్ అవుతుందని అనౌన్స్ చేశారు కదా, మరి ఓజీని కూడా అదే రోజున రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారేమిటి? అంటే ఒకదానితో ఒకటి పోటీ పడబోతున్నాయా అని కొంతమంది, కాదు అఖండ 2 పోస్ట్పోన్ అయ్యే అవకాశం ఉంది, అందుగురించే ఆ రోజు ఓజీ రిలీజ్ అవుతుందని చెప్పేసి ప్రకటించారు అని మరికొంతమంది సో చర్చించుకుంటూ వస్తున్నారు. దాని మీద డిస్కషన్స్, డిబేట్స్ కూడా ఇండస్ట్రీలో నడుస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఒకే రోజు ఆ 2 సినిమాలు విడుదలవ్వవని ఎక్కువ మంది భావిస్తూ ఉన్నారు. కారణం ఇద్దరు కూడా, అంటే పవన్ కళ్యాణ్, నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఏదైతే ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉందో కూటమి ప్రభుత్వం, అందులో భాగస్వాములు. సో పవన్ కళ్యాణ్ అయితే స్వయాన ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇంకా బాలయ్య అయితే 3వసారి హిందూపురం ఎమ్మెల్యేగా టీడీపీ తరపున ఎన్నికై ప్రజాప్రతినిధిగా ఆయన ఉన్నారు. సో స్వయాన ఆయన బావగారైనటువంటి చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి, అల్లుడు లోకేష్ ఐటీ మినిస్టర్గా ఆయన పనిచేస్తూ ఉన్నారు. మరి ఇలాంటి సందర్భంలో బాలయ్యతోటి కావాలని ఈయన ఎందుకొని బాక్సాఫీస్ దగ్గర పోటీ పడతారు పవన్ కళ్యాణ్? ఖచ్చితంగా వాళ్ళకి ఆ సినిమా అంటే అఖండ 2 సినిమా రిలీజ్ డేట్ మీద వాళ్ళకి ఖచ్చితమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది, ఆ రోజు రాదని. అందుగురించే ఆ రోజు వస్తున్నట్లుగా ఓజీ రిలీజ్ డేట్ను ప్రకటించారు అని చాలామంది నమ్ముతున్నారు. ఇక ఇప్పుడు బాలయ్య పుట్టినరోజు మన ముందుకు వచ్చేస్తోంది అతి త్వరలోనే. జూన్ 10వ తేదీ బాలయ్య బర్త్డే అనే విషయం మనందరికీ తెలుసు. సో ఆ సందర్భంగా అఖండ 2కు సంబంధించినటువంటి ఏదైనా ఒక అప్డేట్ ఖచ్చితంగా వస్తుంది అనేది అభిమానులు నమ్ముతున్నారు, ఎదురు చూస్తున్నారు. సో దానికి తగ్గట్లుగా బోయపాటి శ్రీని కూడా ఒక టీజర్ కట్ని ఆయన ఇప్పటికే రెడీ చేసినట్లుగా మనకి సమాచారం అందుతూ ఉంది. మరి టీజర్లో ఖచ్చితంగా రిలీజ్ డేట్ ఉంటుంది కదా, అది ఏ రోజు అయి ఉంటుంది అనేటువంటి కుతూహలం, ఆతృత అభిమానుల్లో ప్రస్తుతం వ్యక్తమవుతూ ఉంది. సోషల్ మీడియా ద్వారా వాళ్ళు దాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం, విశ్వసనీయ సమాచారం ప్రకారం సెప్టెంబర్ 25 ఆ సినిమా వస్తున్నట్లుగా ఆ టీజర్ కట్లో కూడా
చివరిలో మనకు చూపించబోతున్నారు అని తెలియవస్తుంది. అంటే దీన్ని బట్టి సెప్టెంబర్ 25 బాక్సాఫీస్ దగ్గర అఖండ 2 వర్సెస్ ఓజీ అన్నట్లు ఉంటుంది అనేటువంటి విషయం కూడా ఇప్పుడు మనకు స్పష్టమవుతుంది. మరి ఓజీ అంటే గతంలో ఆ సినిమా పలానా రోజు వస్తుంది అని చెప్పి రకరకాలైనటువంటి ఊహాగానాలు వినిపించాయి. హరిహర వీరమల సంగతి మనం చూసాం. దాదాపు 4.5 సంవత్సరాలు అది నిర్మాణ దశలో ఉండి ఇప్పుడు రేపు జూన్ 12వ తేదీ మన ముందుకు వస్తూ ఉంది. దానికి కూడా అనేక తేదీలు మారింది, అది విడుదల తేదీలు. మరి ఓజీ కూడా 3 సంవత్సరాల నుంచి అది నిర్మాణ దశలో ఉంది. దానికి సంబంధించి ఇప్పుడు ఏదైతే సెప్టెంబర్ 25 డేట్ అయితే ప్రకటించారో రిలీజ్ డేటు, ఆ రోజు వస్తుందా లేదా అనే సందేహాలు చాలామందిలో ఉన్నాయి. చాలామంది అయితే అప్పుడు వచ్చే అవకాశాలు లేవు, ఏదో డేట్ ప్రకటించారు, సో ఆ సినిమా ఇంకా చాలా షూటింగ్ జరగాల్సి ఉంది, అలాగే దానికి సంబంధించినటువంటి సీజీ వర్క్ జరగాల్సి ఉంది, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్కి చాలా టైం పడుతుంది. కాబట్టి సెప్టెంబర్ 25 రావటం అనేది అనుమానాస్పదం అని చాలామంది నమ్ముతూ ఉన్నారు. ఒకవేళ అది సాధ్యపడినా కూడా పూర్తయినప్పటికీ కూడా బాలయ్య సినిమాతో అది పోటీ పడటం డౌటే అని కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ అది కూడా కాదు, రెండూ ఒకే రోజు వచ్చినా కానీ ఇబ్బంది ఏమీ లేదు అని చెప్పేసి ట్రేడ్ వర్గాల వాళ్ళు కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే తెలుగు సినిమాకి సంబంధించి 3 అతి ప్రధాన సీజన్లు ఉన్నాయి: సంక్రాంతి, వేసవి, దసరా. సో వేసవికి ఐపీఎల్ సీజన్ అనేది ఒక థ్రెట్గా మారింది కాబట్టి పెద్ద సినిమాలు ఏవి కూడా 3 సంవత్సరాల నుంచి చూసుకుంటే వేసవిలో విడుదల కావట్లేదు. సో కలెక్షన్ల మీద ఐపీఎల్ ప్రభావం ఆ రేంజ్లో ఉంది కాబట్టి. సో దాని తర్వాత వచ్చే చివరి సీజన్ సంవత్సరంలో దసరా. కాబట్టి ఈ దసరా కూడా సంక్రాంతికి ఎలా అయితే 9-10 రోజులు ఉంటాయో దసరాకు కూడా ఖచ్చితంగా 9-10 రోజులు సెలవులు ఉంటాయి. కాబట్టి ఇది చాలా అనుకూలమైనటువంటి కలెక్షన్లకు అనుకూలమైనటువంటి సీజన్. కాబట్టి 2 సినిమాలు, సంక్రాంతికి ఎలా అయితే 3-4 సినిమాలు కూడా రిలీజ్ అవుతాయో అలాగే ఇప్పుడు దసరా కూడా 2 పెద్ద సినిమాలు రిలీజ్ అయితే పెద్ద ఇబ్బంది ఏముండదు. ప్రజలకు కూడా, ప్రేక్షకులకు కూడా అటు పవన్ కళ్యాణ్ సినిమా, ఇటు బాలకృష్ణ సినిమా రెండింటిని చూసే అవకాశం లభిస్తుంది అనేటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు రేపు రాబోతున్నటువంటి ఆ జూన్ 10వ తేదీ నాటి టీజర్ ఏం చెబుతుందో, నిజంగానే మనకి ఇప్పుడు వినిపిస్తున్నటువంటి సెప్టెంబర్ 25 తేదీనే అక్కడ కూడా ఆ టీజర్ కూడా ఉండబోతుంది అనేటువంటి సమాచారం నిజం అవునా కాదా మనకి దాంతో తెలిసిపోతుంది. అలాగే రేపు దసరా సందర్భంగా ఆ దసరా సెలవులు ప్రారంభమయ్యేటువంటి సెప్టెంబర్ 25వ తేదీ అఖండ 2 వర్సెస్ ఓజీ ఉంటుందా లేదా అనేటువంటి విషయం కూడా స్పష్టమయ్యే అవకాశం ఉంది.